శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా నమస్కారం అండి. కార్తీక మహాపురాణము 16వ రోజు పారాయణంలో శుతుడు ఇంతవరకు చెప్పిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని చాలా సంతోషించిన సౌనకాది కులపతులందరూ కలిపి ఆ సుతమహాముని ఇలా అడుగుతున్నారు: ఓ సుత, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాంద పురాణంలోనిదే కదా, లేక పద్మపురాణ అంతర్వర్తి కలదు కదా, దానిని కూడా మాకు వివరించి చెప్పండి అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన శుతుడు, ఓ మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించే వారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయే కానీ విసుకుని ఏమాత్రం కలిగించవు. అయితే మనం భక్తి శ్రద్ధలతో మీరు కోరాలే కానీ నాకు గురువుగారు చెప్పిన శక్తి అనుసారం మీకు అంతా వివరించి చెప్తాను వినండి అని స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఏ మహత్యాన్ని అయితే బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ కార్తీక మాసాన్ని, దీని విశేషాన్ని ఈ విధంగా వివరించబడ్డాడు. అయితే ఇందులో ముందుగా పారిజాతాపహరణం గురించి మనం చెప్పుకుందాం. ఒకానొకప్పుడు నారద మహాముని స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణుడికి ఇచ్చాడు. అయితే ఓ హరి, నీకున్న 16,080 భార్యలలో ఎవరికి ఇవ్వగలవు? నీ అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వును నువ్వు ఇవ్వయ్యా అని కోరాడు. అయితే ఆ సమయానికి పక్కనే ఉన్న రుక్మిణిని చూసి ఆ నందనందనుడు ఆ నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక ఇచ్చేశాడు. అయితే ఆ విషయం తెలుసుకుని సత్యభామ అలక మొదలుపెట్టింది. ప్రియమైన భార్యకి ఏమంటే నాకు ఇవ్వాలి కానీ ఆ రుక్మిణికి ఎలాగ ఇస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడని ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరట్లో పాదమని, లేకపోతే నేను నీతో మాట్లాడనని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే గరుక్మంతుని అధిరోహరించి వెంటనే సత్యభామ సమేతంగా ఇంద్రుడు నివసిస్తున్న అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు ఎట్టమాత్రం అంగీకరించలేదు. దాని ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగువలో దేవేంద్రుడు తగ్గి సవనీయ మనస్పూర్వకంగా పారిజాత ద్రమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దాన్ని ఆ యాదవేంద్రుడు తీసుకొచ్చి తన ముద్దుల భార్య అయిన సత్రాజిత నివాసంలో ప్రదర్శించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్నుల తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలని, నీ 16,080 స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రీతం కావడం వల్ల నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారుడిని బొందుతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కల్లారా చూసరికని పారిజాత వృక్ష నా పెరటముఖగా ఉండడానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదమును తాండించిన నువ్వు మాత్రం నా మీద కుంచిత్ కూడా కోపం చూపించకుండా ఎలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలకి పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి? అదిగాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది. అందుకు ముకుందుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ, ఓ నారి, లలామా, సత్యభామ, నీవు నన్ను కోరిన దానిని కోరినా చెప్పకుండా అడిగినా ఆయా రాని దాన్ని ఆశించినా కూడా
నీ సమస్త వాంఛలను నెరవేర్చే సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గణపతి. క్షమించాలి. లేక లేక కలిగిన ఒకే ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెళ్లి జరిపించాడు. దేవశర్మ ఒకనాడు మామ జామాతలిద్దరూ కలిసి సమిధులను దర్పలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తీపరులైన వారి జీవిత విన్నానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గణాపత్యులు కానీ శౌర్యపుత్రులు కానీ శాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదుకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్రపౌత్రాభినామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియలతో 5గా విభజించడం ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్ళు కుంటానికి తీసుకొని రమ్మని తన పార్శ్వదర్శకులకి ఆజ్ఞాపించాడు. అయితే తమ దగ్గర ఉన్న పాలకుల ప్రవజ్ఞాన్ని పాటించారు. సూర్య తేజస్సు కామంతాలతో ఆ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోని మొసలుసాగాయి. అయితే పితృభర్త మరణ వార్త విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది. కానీ పోయిన వారితో తన కూడా పోలేదు గనక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ కుతుకులకి ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారులపైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతున్నాడు, సత్య పుణ్యగణ్యులు, భుక్తి ముక్తిదాయకులు, పుత్రపౌత్ర సౌభాగ్య సందాయకులు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసితో పూజ చేసేవాళ్ళు అంత్యలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపాలై భావిస్తారు. విష్ణువాలయంలో మార్జానం చేసి సర్వ సంభ్రాతత్వాన్ని, శ్రీ విష్ణు ఆలయంలో మార్జానం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పుష్కరాలను చేసి వారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో 4 రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు. ఇక పుట్టిందలగాయితూ జీవితాంతము చేసే వారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం మొదలకుండా కడునిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుచించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చెరులో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గద, పద్మాయుధాలతో ధరించి విష్ణాభులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా
పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైనా నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్తు కుమార్తెమైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి ఇంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణం పుణ్యఫలమే తప్ప ఇదెంత కాదు. ఈ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మి కల స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచారణ పుణ్యాలను కూడా నారాయణేతి సమర్పయామి అంటూ జగత్పతిరైన నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవలని భక్తితో ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సత్రాజితి, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠలు నా భక్తగరిష్ఠులై ఉంటారో వారు అందరూ నాకు అత్యంత ఇష్టులై నా సన్నిధిలో నా భక్తాలిష్టులై ఉంటారో వారందరూ కూడా సర్వావస్థలలో కూడా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు. రాఘవతి, ఒక రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాధికాలను ఎన్నటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ కాదను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకాంతి అయిన ఆ పూబోడి తన ప్రియవతి అయిన విశ్వాంబరుడికి వినయ విధేయతలతో నమస్కరించింది. ఇది 16వ రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.